ఇదేం దూకుడు, అదేం అనౌన్స్మెంట్లు, అవేం సినిమాలు, ఎక్కడ తగ్గేదేలే అంటున్నారు ఆ నిర్మాతలు. టాలీవుడ్లో స్టార్ హీరోల డేట్స్ అన్నీ వాళ్లతోనే ఉన్నాయి. 1, 2 కాదు, 2000 కోట్ల బడ్జెట్ పెట్టేశారు. తెలుగు ఒకటే కాదు, అన్ని భాషలను కవర్ చేస్తూ పాన్ ఇండియాను షేక్ చేస్తుంది ఆ ప్రొడక్షన్ హౌస్. మరి వాళ్ళెవరు, ఆ సినిమాలేంటో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. చూస్తున్నారుగా ఎంతమంది హీరోలో ఎన్ని ఓపెనింగ్సో. పాన్ ఇండియా అంటే కేవలం హీరోలు మాత్రమేనా, మేం కాదా అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్. అన్ని భాషల్ని కవర్ చేస్తున్నారు వాళ్ళు. భారీ బడ్జెట్ సినిమాలతో ఇండియన్ ఇండస్ట్రీలో సరికొత్త చరిత్రకు తెరతీస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్. దాదాపు 2000 కోట్లు ప్రొడక్షన్లో పెట్టారు వీళ్ళు. రిస్క్ అని తెలిసినా రఫ్ ఆడిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, హిందీలో సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ పని అల్లు అరవింద్, అశ్వనీ దత్ ఎప్పుడో చేశారు. ఇకిప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వంతు. టాలీవుడ్లో మోస్ట్ బిజియెస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఇదే. ఈ సంస్థ నుంచి 10 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. పైగా అన్నీ భారీ ప్రాజెక్ట్సే. అందులో పుష్ప 2, RC-16, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ లాంటి సెన్సేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పుష్ప 2 బడ్జెట్ 300 కోట్ల వరకు ఉంటే బిజినెస్ 500 కోట్ల మేర జరుగుతుంది. అలాగే ప్రభాస్, హను రాఘవపూడి సినిమాని ఈ మధ్య మొదలుపెట్టారు. దీని బడ్జెట్ 300 కోట్లు. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ప్రాజెక్టుపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక RC-16, RC-17 బడ్జెట్ 500 కోట్ల పైమాటే. అలాగే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీతో తమిళంలోకి అడుగు పెడుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. మలయాళంలో ఇప్పటికే టోవీ థామస్తో నడిగర్ తిలకం సినిమా నిర్మించారు. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ 200 కోట్ల పైమాటే. హిందీలో గోపీచంద్ మలినేని, సన్నీ డియోల్ సినిమా భారీగానే ఉండబోతోంది. నిర్మాణమే కాదు, సలార్, మంజుమల్ బాయ్స్, హనుమాన్ లాంటి సినిమాలతో డిస్ట్రిబ్యూషన్లోనూ మెప్పిస్తోంది మైత్రి మూవీ మేకర్స్.